కొంతమంది నకిలీ జర్నలిస్టుల వల్ల సమాజంలో బాధ్యతాయుతంగా మెలిగే అసలైన జర్నలిస్టులకు గౌరవం లేకుండా పోతుంది. ఎలాంటి అర్హత లేకుండా కుప్పలుగా పుట్టుకొస్తున్న కొంతమంది నకిలీ జర్నలిస్టులు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే లక్షెట్టిపేట పట్టణంలో కొంతమంది నకిలీ జర్నలిస్టులు వారి వాహనాలకు ప్రెస్ స్టిక్కర్లు వేసుకుని వ్యాపారులను బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. 3 వ్యక్తులు బాలాజీ స్వీట్ హౌస్కి వచ్చి విలేకరులమని చెప్పి 10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. షాప్ యాజమాని వారితో ఎందుకు ఇవ్వాలని వాగ్వాదానికి దిగడంతో కాస్త వెనక్కు తగ్గారు. అనంతరం స్వీట్ హౌస్లో 350 రూపాయలు విలువ చేసే స్వీట్లు చిరుతిళ్ళు తిని విలేకరులమని చెప్పి కేవలం 150 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయారు. ఈ తతంగమంతా సీసీ కెమెరాలు రికార్డ్ అవ్వడంతో ఎలాగైనా ఈ నకిలీ విలేకరులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల సహాయంతో పోలీసులను ఆశ్రయించారు సదరు స్వీట్ షాప్ ఓనర్. समोसा उधर खड़ा बाहर खड़ा तो अंदर आया, अंदर आके मैं दवा हाथ से समोसा दिया, दवा हाथ से समोसा दिया तो बोलता वो हाथ से नकोले तो हिंदी नहीं आता मैं तेलुगु बोला, मैं बोला करना तप्पू हिंदी रंजा वाले गुदा करके ले था, अरे गुदा करके ले నేను దండ పెడతా అందరు ఈ చేతులు ఇప్పుడు సిస్టమ్ అన్నీ ఉన్నాయి సాబుతో కనెక్ట్ అయ్యాం కాదు రంజా కూడా నీ గుద్ద బాగా ఎంతమంది కాదు ఉప్పుతో దుకాణం ఉంది కదా ఎందుకు తీసిన నేను రవాణా నీకు పనిలో నేను చెప్పిన మా దగ్గర పైసలు లేదు వర్కర్ లేదు ఎందుకు పని చేసాను మళ్ళీ పెట్టు ఇంకోటి నేను వస్తాను టమోటా ఇచ్చాను టమోటా 3 ఇచ్చిన తర్వాత ఒక వర్కర్ ఇచ్చిన ఒక కస్టమర్ వచ్చిన పెరిగి అన్న 30 రూపాయలు పెరిగి ఇచ్చిన తర్వాత మూత తీయాలి మూత తీయలేదు అది ముంగళ పెరుగు పెట్టిన నేను బాగుంది అసలు పౌడర్ కలప మళ్ళీ పాలు ఎవరు తెస్తాను నీకు పాలు ఫోన్ లేక శంకర్ వస్తాయా एंजरापुर शंकर सत्ताना बाल ले जाता तेरा उसका नंबर देने वाला मेरे पास नंबर नहीं फिर आगे लड्डू खाया वो खाया मेरे जानता नहीं क्या पहचानता नहीं क्या तो मैं बोला मैं डर नहीं पहचानता हूँ उससे बड़ी ना एक बार हिंदी बोलता एक बार तेलुगु बोलता उससे बड़ी ना दे रहा मैं बोला मैं तेरे देखा भी आय सर ముందు చూసినా రంజావరా నీవు ఆయ సరం చూసిన నీ ఎంత ముందు సాబ్ల కేసు ఉంది కదా ఎంత ముందు సాబ్ మూసినాను తర్వాత జియో ఓపెనింగ్ చేసి మళ్ళీ స్టార్ట్ పెట్టింది తర్వాత నేను మా కొడుకు వచ్చి మాకు తలకాయ ఖరాబ్ ఇంకా తరగనాలు పోయి 300 రూపాయలు 150 ఇచ్చిపోయింది కొట్టుకుని పోయినా 300 బిల్లు 150 ఇచ్చారు. 2-3 భయం పెట్టిన అయ్యా అట్లా నేను చూసిన ఏం చూస్తారా అదే అన్న నేను కడుగు బంద్ చేయనా అంట బంద్ చేయంటాడు ఇప్పుడు మీ ముందు చూస్తా కదా ఏం చూస్తాడు ఏం చూస్తాడు రంజాడు బంద్ చేయంటాడు 2-3 తిట్టినా 10,000 ఫైన్ వేస్తాను మా దగ్గర పైసలు రాయ్యా రిపోర్టర్లు అని చెప్పిండా రిపోర్టర్లు అని చెప్పిండా ఐడి కార్డు చూపెట్టిండా ఐడి కార్డు ఫోన్లో రిపోర్టర్లు అని చెప్పిండా డబ్బులు ఏమైనా అడిగాడా డబ్బులు 10,000 ఫైన్ పెడతాను ఇప్పుడు కూర్చుతా 10,000 ఫైన్ పెట్టి సరే పెట్టు మా దగ్గర పైసలు లేదు నేను తనకా ఖరాబ్ నీకు ఇంకా పోయి కూర్చున్నాను కొడుకు చెప్తున్నా ఇది బిల్ అయింది తీసుకోవాలి.